I wish happy 79th Bharat Independence Day. Wishes హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రెస్పాండ్ కాండి అమ్మా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్తున్నా నేను. ఓకే, అయితే ఫస్ట్లీ ఐ వుడ్ డిస్కస్ అబౌట్ సమ్ మూమెంట్స్ ఇన్ అవర్ బ్రిటిష్ ఎరా. అంటే మనల్ని ఎవరు పరిపాలించారు ఇందాక మల్లేష్ సార్ చెప్పిండు, ఇంకా ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు కూడా డిస్కస్ చేసినట్టున్నారు. అయితే ఫస్ట్లీ ఇమాజిన్ అవర్ సిచ్యువేషన్ ఇన్ బిఫోర్ 1947. అంటే మనకు స్వాతంత్రం వచ్చింది ఏ రోజు? వాట్ వాజ్ ద డే వి గాట్ ద ఫ్రీడమ్? 1947 ఆగస్ట్ 15. అంటే నేనేం చెప్తున్నా, 1947 ఆగస్ట్ 15 కంటే ముందు సిచ్యువేషన్ని ఇమాజిన్ చేసుకోమంటున్నా. దేర్ వాజ్ నో ఫ్రీడమ్, దేర్ వాజ్ నో ఎడ్యుకేషన్ సిస్టమ్, దేర్ వాజ్ నో పవర్ఫుల్ ఎకానమీ సిస్టమ్. వీఆర్ టైడ్ అప్ బై బ్రిటిష్ ఎంపైర్. బ్రిటిష్ ఎంపైర్ అంటే ఇట్ వాజ్ బేర్లీ నోన్ యాజ్ ద సన్ సెట్స్ నెవర్ అండ్ బ్రిటిష్ ఎంపైర్. అంటే సూర్యుడు అస్తమించని రాజ్యం ఏదైనా ఉందంటే అది బ్రిటిష్ ఎంపైర్. అట్లా ఎందుకంటే వాళ్ళు ప్రపంచం మొత్తం వెళ్తూనే ఉంటారు, ఏడుకోడికి పోతారు ఏదో కారణంతో. వాళ్ళు మన దగ్గర కూడా ఎట్లా వచ్చిందో, దే కేమ్ ఫర్ హియర్ టు డూ బిజినెస్. ఈస్ట్ ఇండియా కంపెనీ బిజినెస్ కోసం వచ్చి మనల్ని బానిసపు సంఖ్యలు అంటే మన నేషన్ని ఆక్యుపై చేసిండు. దే ఆక్యుపైడ్ అవర్ నేషన్, అవర్ రైట్స్. మనం వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళు ఏది చెప్తే అది తినాలి, వాళ్ళు ఇచ్చిన బట్టనే కట్టాలి. మనం ఇప్పుడు మీరు ఈయనే ఉన్నారు క్లాస్లో, అరవద్దంటే ఎట్లయితే మేము మీకు క్రమశిక్షణ కోసం చెప్తాం. కానీ వాళ్ళు ఏం చేసారు, మన రాష్ట్రం కాదు దేశం కాదు మొత్తం అందరినీ కూడా వాళ్ళ సంఖ్యలలో, అరే మీరు ఏది చెప్తే తినాలి, ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇంగ్లీషే మాట్లాడాలి. ఇంగ్లీష్ ఈజ్ ద ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అని ఇందాక సైదుల్ సార్ చెప్పినట్టుండు. ఆ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అని రుద్దింది ఎవరంటే ఆ బ్రిటిష్ వాళ్ళే. అంతకుముందు మన సంస్కృతం ప్రాకృతం ఇంకా అంతకంటే ఎక్కువ విలువైన భాషలు. కానీ ఇంగ్లీష్ను వాళ్ళు అంటగట్టినవే మనకి. మనం తాగే ఛాయ్ కూడా వాళ్ళు అంటగట్టిందే. ఎంతో కొంత మంచి చేసిండ్రు, ఎంతో ఎక్కువ చెడు చేసిండ్రు వాళ్ళు. అయితే సమ్ ఫాట్ విత్ వర్డ్స్, సమ్ ఫాట్ విత్ స్వర్డ్స్, సమ్ విత్ ఇన్ డార్క్ ప్రిజన్ సెల్స్. అంటే కొందరు కత్తులతో యుద్ధం చేశారు, కొందరు మాటలతో యుద్ధం చేశారు, కొందరు తమ గడ్డు జీవితాన్ని కటిక చీకటి జైళ్లలో ఇప్పుడు పోరాడుతున్నారంటే, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, మిగతా వాళ్ళు ఎంతో పోరాడిండ్రు. భగత్ సింగ్ ని విడదీసిర్రు, చంపేసిర్రు. అల్లూరు సీతారామరాజు చూసింటారు మీరు సినిమా, కృష్ణ గారిది. ఇక్కడ బాణాలు దింపుతారు. అన్ని కష్టాలు పెట్టినా అంత మనిషి మాత్రమే పట్టగలిగే సందులో ఉన్నటువంటి జైల్లో బంధించినా సరే వాళ్ళు ఒకటే మై లైఫ్ ఫర్ మదర్ ల్యాండ్, దే ఫాట్ విత్ కరేజ్. అంటే నా జీవితం నా జన్మభూమికి అంకితం, నా జీవితం నా జన్మభూమికి అంకితం. అంటే నా దేశానికి నేను స్వాతంత్రం తీసుకురావాలి, అదే వాళ్ళ ఒక ఆశయం ఉన్నది. బట్ ద డ్రీమ్ డిడెంట్ కమ్ ఫర్ ఫ్రీ. అదేం ఉచితంగా రాలే. ఇట్ వాజ్ పెయిడ్ బై మెనీ సాక్రిఫైసెస్, మెనీ లైవ్స్. అంటే ఎన్నో త్యాగాలకు గురి కాబడింది, ఎన్నో జీవితాలు కూడా అర్పించబడ్డాయి. అంటే ఎంతో మంది చనిపోయారు యుద్ధంలో. ఎవరితోనూ చేసిన యుద్ధంలో? ఎవరితోనా? బ్రిటిషర్స్తోనా. కింద చేతులు పెట్టద్దు, ఇందు జర చేతులు కట్టుకొని ఇక్కడ వినాలి ఎట్టి గొర్రెల్లాగా. అయితే స్వతంత్రం కోసం బ్రిటిష్ ఎంపైర్తో మనం కొట్లాడాలి అంటే ఎంతో తెగింపు కావాలి, ఎంతో కరేజ్ కావాలి. కొంతమంది మాటలతో గేయాలు రాసి ఉద్యమాన్ని నడిపించారు. కొందరేమో ఉద్యమం చేసినామని పేరు చెప్పుకొని పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకోవద్దు. కానీ అత్యధికంగా పోరాడిన వాళ్లకు మంచి పేరు రాకుండా పోయింది. అయితే నేనంతా ఎవరు కించపరిచినా ఇప్పుడు అనుకున్నా సరే ఇప్పటికీ మనకు పూర్తి స్వాతంత్రం రాలేదు. వీఆర్ నాట్ ఫుల్లీ ఫ్రీడమ్. మనం 1947లో ఏమైంది, ఒక మంచి ఇంగ్లీష్ రచయిత ఏమన్నాడంటే, ఇండియాకు స్వాతంత్రం రాబడలేదు, వైట్ పీపుల్ నుంచి వైట్ కాలర్ పీపుల్కి గవర్నమెంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయబడ్డది అంతే. తెల్లల నుంచి తెల్లాంగిలు వేసుకునే వాళ్లకు ప్రభుత్వాన్ని ఇవ్వబడింది.
మనల్ని ఎవరు పాలిస్తారో పొలిటీషియన్ చెప్పినట్టే మనం వినాలి. వాడు ఎంత చదువుకున్నాడో ఇందాక మళ్ళీ సార్ చెప్పినట్టు ఐఏఎస్ వాడి ముందర పోయి చేతులు కట్టుకోవాలి. వాడేమో ఏం లేకున్నా రాబే ఏదేదో మనకి గౌరవం ఇయ్యడు వాడంత ఎంప్లాయ్ అయినా. ఇప్పుడు మనకి ఏడ విలువ దక్కుతుంది? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు. అప్పుడు బ్రిటిషర్ తీసుకుంటే ఇప్పుడు పొలిటీషియన్స్ తీసుకున్నారు చేతిలోకి. అయితే మనం దీన్ని కూలగొట్టాలి. ఈ సంఖ్యలు ఇప్పటికి కూడా మనకు సంఖ్యలు ఉన్నాయి. వీఆర్ నాట్ ఫుల్లీ ఫ్రీ. అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ వెపన్. ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ వెపన్. వెపన్ అంటే మీరు ఏదో కత్తి గన్నే కాదు. ఇప్పుడు నువ్వు మంచిగా చదువుకున్నావు, మంచి ఉద్యోగం చేస్తున్నావు, సరే వాడు అవతలో నీకు విలువైపోయినా నీకు విలువిచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి విద్యార్థులకు చెప్పేది నేను ఒకటే, దిస్ ఈజ్ ద ఏజ్ ఫర్ స్టడీ. నా ఏజ్ కూడా స్టడీ ఏజే. మనం ఏం చేయాలంటే వి డూ అవర్ డ్యూటీ విత్ డిగ్నిటీ. మన పని మనం 100% ఇవ్వాలి. అది చదువులైనా సరే, చదువు చెప్పడం వల్ల సరే. మళ్ళీ మన మాటలు ఎట్లుండాలంటే కైండ్నెస్ దయాగుణంతో మాట్లాడాలి. రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్ అంటే పెద్దవాళ్ళని చూస్తే గౌరవించాలి. మరి మనం ఈనాడు ఇక్కడ కూర్చున్న సందర్భం ఏంటి? స్వతంత్రం వచ్చిందని దాని గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ మరి మనం పూర్తిగా స్వతంత్రం సాధించాలి అంటే ఈ న్యూ ఏజ్ సొసైటీలో మనకంటూ ఎడ్యుకేషన్ చక్కగా ఉండాలి, ఒక మంచి జాబ్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఈజ్ డివైన్. అంటే జ్ఞానం అనేది అన్నిటికన్నా పవిత్రమైనది. నీ దగ్గర చక్కగా జ్ఞానం ఉంటే, నీ దగ్గర చక్కగా అక్షర జ్ఞానం ఉంటే ఎవరినైనా నువ్వు ఓడించవచ్చు. అది బాహ్యంగా యుద్ధమైనా కావచ్చు, అంతరంగా యుద్ధమైనా కావచ్చు, కానీ దేన్నైనా కూలదోవచ్చు. అంటే మన మదర్ ల్యాండ్ ఈ భారతదేశం. ఇప్పుడు నేను ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఇండియాని కాస్త తగ్గించండి. మన దేశం పేరు భారత్. మన దేశం పేరు ఏది? భారత్. ఇండియా అనే దానికి ఇక్కడ ఎవరినైనా నేను ఛాలెంజ్ చేస్తుంటా. ఇండియా అనే దానికి ఏ డిక్షనరీలైనా నాకు ఫుల్ ఫామ్ దాని మీనింగ్ చేస్తారా? తెలియరు. ఇది భరతుడు పుట్టిన దేశం, భరతుడు ఏలిన దేశం కాబట్టి దిస్ ఈస్ ద భారత్. అవర్ కంట్రీ నేమ్ ఈజ్ భారత్. ఇండియా అనే తక్కువ యూజ్ చేయండి, మొత్తం యూజ్ చేయొద్దంటే కాంట్రవర్సీ అవుతుంది. కానీ మనది భారతదేశం. ఆ భారతదేశాన్ని భావి తరాల కంటే ఫ్యూచర్ జనరేషన్స్కి చాలా గొప్పగా అందియాలి అంటే మీరు చదువుకొని ఉంటే మీరు పెద్దవాళ్ళు అవుతారు. మీ నుంచి ఇంకో ప్రోడక్ట్ మీరు అట్లా ఒక వ్యవస్థ నిర్మించవచ్చు. కాబట్టి మీరు ఇప్పుడు చిన్నపిల్లలే, నా మాటలు అర్థం కాకపోవచ్చు, కానీ మీరు ఏం చేయాలంటే నాలెడ్జ్ ఈజ్ డివైన్. దిస్ ఏజ్ ఈజ్ ఫర్ రీడింగ్ అండ్ స్టడీయింగ్, గెయినింగ్ ద నాలెడ్జ్. సార్ వాళ్ళు చెప్పింది వినాలి, ఎగ్జామ్స్ లో మంచి మార్కులు తెచ్చుకోవాలి, భర్తీ విధానాన్ని పక్కన పెట్టాలి. వాట్ ఈస్ ద కాన్సెప్ట్, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్, మనం కాన్సెప్ట్ నేర్చుకోవాలి. కాంటెక్స్ట్ ని బుర్రలో పెట్టుకోవాలి, మనకు తోచినట్టు ఆన్సర్ రాయాలి. ఆడ ఉన్నదే బుర్రలాగా మక్కి కాపీ దింపితే కూడా అది ఎగ్జామ్ వరకే గుర్తుంటది.